అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదూర గ్రహాలను అందుకునేందుకు జాబిల్లిని కేంద్రంగా చేసుకోవాలన్న లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టిమిస్ 2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 4 వ్యోమగాములతో కూడిన 32 అంతస్తుల ఎత్తైన స్పేస్ లాంచ్ సిస్టంతో కూడిన ఓరియన్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఇక ఓరియన్ రాకెట్ చంద్రుని ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్ళి దాని చుట్టూ రానుంది. ఈ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములు 10 రోజుల పాటు రాకెట్లోనే ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చందమామపైకి మానవులు పంపించే మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రయోగం ద్వారా అమెరికా, కెనడా వ్యోమగాములు రైడ్ వైస్మ్యాన్ కమాండర్గా, విక్టర్ గ్లోవర్ పైలట్గా, క్రిస్టినా కూచ్ మహిళా మిషన్ స్పెషలిస్టుగా, జెరెమీ హాన్సన్లు చందమామ సమీప కక్షలోకి వెళ్ళి వస్తారు. ఈ మొత్తం యాత్ర 8 అంకె ఆకృతిలో సాగనుంది. మొత్తం 10 రోజుల యాత్ర తర్వాత వీళ్ళు ప్రయాణించే క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్ర జలాల్లో పడిపోనుంది. ఈ ప్రయోగంలో చందమామపై వ్యోమగాముల ల్యాండింగ్ ఉండబోదు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళాక తొలి రోజు వీళ్ళు భూకక్షలో తిరిగి తర్వాత చంద్రుని దిశగా ప్రయాణం మొదలు పెడతారు. కేవలం చందమామను వ్యోమగాములు దాదాపు 7,600 కిలోమీటర్ల ఎత్తు నుంచి మాత్రమే పరిశీలించి తిరిగి వస్తారు. ఆర్టిమిస్ 2 ప్రయోగంలో వ్యోమగాములు తమ రక్షణ కోసం ఓరియాన్ సంస్థ తయారు చేసిన ఇంటిగ్రిటీ క్యాప్సూల్లో పయనించారు. ఇది వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి వచ్చినా వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ ఇస్తుంది.